వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్స్ వ్లాగ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారు. సో నేనైతే వస్తున్నాం. సో ఇప్పుడు మేము తీసే వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తీసే మేకింగ్ వీడియో అయితే సీన్ అన్న ఫేమస్ ఛానల్ వస్తుంది. ఒక కంటెంట్ అయితే అనుకున్నాము, అది సక్సెస్ చేస్తామా లేదా అనేది మాకు కూడా తెలియదు అసలుకి. వాస్తవానికి ఈ కంటెంట్ మీద ఎట్లా వైరల్ అవుతుంది, ఎట్లా వ్యూస్ పోతుంది అని చూద్దామని చెప్పి ఒక కంటెంట్ అయితే అనుకున్నాము. సో ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని కామెడీ కోసం మీరు కామెంట్ చేయండి, ఎట్లాంటి కామెడీస్ మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అనేది కామెంట్ చేస్తే మేము దాన్ని బట్టి ఆలోచించుకుంటాం అనమాట. బాబా డైలాగ్ గుర్తుందిగా? అరే ఇంతసేపు చెప్పినా కదా నీకు, నన్ను తిట్టు, నాకు నా మీద మొత్తం నీకు ఇరిటేషన్ వస్తుంది. రే వస్తలేదా నాకు? నా మీద ఫుల్ కోపం రావాలి నీకు. నేను వంట చేస్తలేను, రోజు ఇల్లు ఉడుస్తలేను, రోజు రెడీ అవుతున్నా, వీడియోలు తీస్తున్నా, ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా, అంతే. ఇక నీకు అప్పుడు ఎట్లా కోపం వస్తుంది? నీకు ఫుల్ ఆకలి అవుతుంది, అప్పుడు నేను వంట చేయలే. అయినా వస్తలేదా? నువ్వు కథలు పడకు, వీడియో టైం వేస్ట్ చేయకు. 3, 2, 1 స్టార్ట్. నేను ఇది సీరియస్గా, నువ్వు జోక్ చేయకు. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది? వాడెందుకు నువ్వు అంటే నేను క్వశ్చన్ వేస్తేనే నీకు కామెడీ చేయడానికి వస్తుందా? మరి చెయ్యి. 3, 2, 1. దేవుడా, నా మీద కోపం తెచ్చుకో. వంట వండుతలేదు, అది ఇన్స్టాగ్రామ్లోనే రీల్స్ చేస్తుంది, పోస్ట్ పెడుతుంది, ఇగో పిల్లలకు వంట చేస్తలేదు, నేనే కూరగాయలు వేయాలి, నేనే అన్నీ వేయాలి అని చెప్పి నీకు. 3, 2, 1 స్టార్ట్. పిచ్చి ఎటుపోయిందిరా? వంట చేయదు, ఏం చేయదు. అమ్మాయి చేసుకునే పెళ్లి చేసుకోకపోయినా అయిపో. మాకు నేనే వండాలి, నేనే వేయాలి, నేనే వండి పెట్టాలి. పొద్దుగాలు తిరుగుతుంది, తయారవుతుంది, ఫోటోలు దిగుతుంది. చిన్న ఎటుపోయిందిరా? ఏడ ఫోటోలు తీయడానికి పోయిందిరా? పిలుపు కూడా వంట చేస్తారా? చేయరా? రోజు నారా రీల్స్ గురించి కూడా చెప్పమని. ఏడ రీల్ చేయడానికి పోయిందిరా? రీల్స్ పిచ్చారా నాయన? ఈ పిచ్చి పాడుగాను వంట చేయలేక నేను దాచిపోతున్నా. ఇలా తినకు, వంటనే వేయాలి సప్పుడు చేయక. నువ్వే చేసుకొని తినాలి. అదేమో తయారైతే స్టార్ట్ చేసినాక బాగా అనుకుంటే రావాలి. అది స్టార్ట్ చేసినాక రావాలి. నేను నీకు చెప్తున్నా, స్టార్ట్ చేసినాకనే వస్తా. కానీ బాబా ఒక వీడియో చేద్దాం. రాబోయే నాకు వచ్చింది మస్తు షరైన్ టెంపర్ డాడీ. నేను వస్తా ఇప్పుడు. స్టార్ట్ చేయరా డాడీ? డాడీ 3, 2, 1 స్టార్ట్. బామ్మా ఒక రీల్ చేద్దామా? అదే పిచ్చా? ఊరికే రీల్ పిచ్చానా? ఇక్కడ పురాల కాకలు కాదా? ఇక ఉంటాడా? టైం ఎంత అవుతుంది? తిండికోలేనా ఎప్పుడు రీల్ పిచ్చానా? మరి మనం ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నాం, రోజు ఒక వీడియో పెట్టాలి. వైరల్ అవుతుంది వైరు. చేద్దామే, ఒక్క వీడియో చేద్దాం. ముందుగా 2 తర్వాత రీల్స్ అలా ఊరికి అవే పిచ్చా? పొద్దుగా లేస్తే రీలు, రాత్రి కూడా అదే కాదు. మరి ఫోటో దిగాం పని, పిల్లలు దిగేద్దాం పని. ఇప్పుడు ఈ రోజుకి ఎపిసోడ్ ఎండు. ఇది ఎట్లా చేద్దాం చెప్పు? ఇప్పుడు ఇది కూర ఎండు ఎట్లా చేద్దాం? ఇప్పుడు ఎండ పెడితే ఎండ అవుతుంది కాదు, ఇప్పుడు కూర ఎవరు చెయ్యాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. కానీ ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఇది వరకు వచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఎండింగ్ లాస్ట్ రీల్ తీయమని అడుగుతుంది. సెంపమికలు ఒక్కటి తింటా అదే వారికేండు. అరే సెంపెట్ట వాళ్ళు తెంగిండు. సరే పలగొట్టిండు, చెంపేత పలగొట్టిండు. చేద్దాం. ఆడికండి చేద్దామా? పలగొట్టే కాడికి వెళ్దామా? పలు దగ్గర కాడికి పలగొడతాను. చంపాను కూతురు మాట్లాడితే బోధుగా తెలుగులో అదే అంటారు. వాడు ఒక్కడు తెలుగురా అంటారు. అది తెలియదు. చెప్పరా డాడీ? అవ్వానికి బుగ్గలు నొప్పులేస్తున్నాయి కాదా?
గూగుల్ అడిగినా చెప్తుంది ఒక్కడిదే కాదు చెంప పలకొట్టు అని పలగొట్టే అంటారు సీరియల్ చూడు కింద ఇస్తారు మాట చెంప పలగొడతా అంటారు ఆ సీరియల్ ఇది కూడా సీరియల్ ఎపిసోడ్ లానే ఇద్దామన్నా నేను మరి సరే పలకొట్టు నా కొడతా అయ్యా డాడీ నువ్వు చేతులు ఇట్లా చెంపకాయించేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అంతేనా 4% ఉంది ఆడికి ఇట్లా బ్రేకింగ్ న్యూస్ బాగా ఒక రీల్ చూడా అని అడుగుతాను అట్లా కాదు ఇప్పుడు ఏం చెప్పాడు నువ్వు డైరెక్ట్ ఏమన్నా కూర నువ్వే వండు రీల్ నువ్వే తీయాను 2 సార్లు ఇట్లు ఏ ఆగు ఇదేమో చెప్పురా ఇప్పుడు ఏమంటావు అంటే డాడీ ఏమంటాడంటే ఒక నేను రీల్ తీసాను కూర ఉండాలని చెప్తాడు తర్వాతకి నువ్వేమంటావు అంటే ఒక రీల్ తీసి వచ్చి నువ్వే కూర వండు అనగానే నువ్వు నీ రీల్ పిక్చర్ చేతిలో చెప్తాడు కట్ చేస్తా చేతి ఏమైనాగానే కట్ చేస్తా కొట్టే టైంలో కానీ మమ్మీ నేను ఎప్పుడన్నా ఎవరైనా ముచ్చడి చెప్తే అర్థం కాకుండా అంట అంతే ఆ తర్వాత డాడీకి వచ్చాడు పండుగ లెక్క అది వేరే ఎవరైనా చెప్పింది అన్నాక వాళ్ళకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే ఇప్పుడు మా డాడీ చెప్పింది అన్నావు నువ్వు ఏం చేస్తా అనుకున్నావు కాదు ఏంటి కాదు మేము ఇద్దరం పోతాం కదా అని చెప్పింది డాడీని చూసా డాడీని చూడు నేను తర్వాత అర్థమైందంటే అర్థం కాలే అంటారు అందుకే అడిగిన అర్థమైందా అని చెప్పు తలకాయ వస్తుంది జల్దీ నా చేతిని వస్తుంది అది షేర్ అవుతుంది బోడకాకరకాయ అది లేక పావుకి 50 రూపాయలు పెట్టుకోండి ఏ ఫస్ట్ రీల్ చేద్దాం రా అంట ఇక పండు ఫస్ట్ రీల్ చేద్దాం రా అంట కూర అర్థం కాదే అన్నట్టుగా ఫస్ట్ రీల్ చేద్దాం రా అంట ఫస్ట్ కూర వండుపా అంటాడు నేను కూర వండా నువ్వు కూర వండుకో నువ్వేనంటావు అది నువ్వు స్టార్ట్ చేయాలి ఏం చెప్పాలి చెప్పు ఎండింగ్ ఎట్లా ఇప్పుడే చెప్పిన నీ చంప వాళ్ళు కొడతా కూర వండపోతాను బాగా రీల్ తిందా ముందర కూర వండుకోని అంట రీల్ తీసినా కొడతా నువ్వు వండినాక రీల్ తిందామని అంట నువ్వు కానీ వండపోయినావు అనుకుని చంప వాళ్ళు కొడతా అంతే నేను వండపో అంట వండకపోతే రానుకో అంట ఎట్లా అంట చెంపవాలి కొట్టు అది రానుకో అనేది లేదు ఇక అబ్బా వాడు బాంబే తిండ్రా నాయన సత్యం డాడీ అరే 3 2 ఇంకా రైతు అది కూడా నవగ్రి నార్మల్ సీరియస్ పొజిషన్ ఈ ముఖమోడు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు సీరియస్ మరి సీరియస్ అది బంజాలా మమ్మీ పునుగులు బాయ్ ఫ్రెండ్స్ పునుగులే అబ్బా నాకు పిచ్చి లేపకి ఇరిటేషన్ లేపని నేను చెప్తున్నా బాయ్ వద్దురా